నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. టీటీడీ పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో పాలక మండలి తొలి సమావేశం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ పథకం రద్దును కొనసాగించాలని నిర్ణయించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టరాదన్నారు. సర్వదర్శనం భక్తులకు 2-3 గంటల్లో దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని భావించారు. అలాగే తిరుమలలో విశాఖ శారదాపీఠం లీజ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శారదాపీఠం భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీలో అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్ పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. అన్యమత ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీనివాస సేతుపై వంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్పర్సన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని టీటీడీ నగదును ప్రభుత్వంలోకి బదలాయించాలని నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు. అంతసేపు ఉంచడం అనేది 20-30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు, వీకెండ్స్లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎంని ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా, అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు. 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న మరి 11 గంటలకు రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్స్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మన బుర్రకి అందని సమస్య, అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం